రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చిస్తారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, రెండో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే ఆయన రైలు భవన్ చేరుకుని ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోనే భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు సైతం కూడా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అంశాలపైన కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తోని చర్చించబోతున్నారు. అయితే ప్రధానంగా రీజనల్ రింగ్ లైన్ ఏర్పాటు చేయాలని కూడా కోరబోతున్నారు. హైదరాబాద్ నుంచి బందర్కు రైల్ కనెక్టివిటీని కల్పించాల్సిందిగా కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి చేయబోతున్నారు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. అదేవిధంగా కాజీపేటకు సంబంధించి డివిజన్ చేయాలని కూడా ఒక ప్రతిపాదన కూడా పెడుతున్నట్టు కూడా తెలిసింది. ఆ ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదం, కేంద్ర రైల్వే శాఖ కూడా ఆమోదం తెలపాలనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నట్టు తెలిసింది. దాదాపు 3 అంశాలకు సంబంధించిన దాంట్లో కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం భేటీ అయ్యారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కాంగ్రెస్ ఎంపీలు సైతం కూడా పాల్గొన్నారు. దాదాపు మొన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నిన్నంతా కూడా సిఆర్ పాటిల్ వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులంతా కూడా జల వివాదాలకు సంబంధించిన అంశంలో సుదీర్ఘంగా అక్కడ సమావేశం అనంతరం కూడా మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాజెక్టుల అంశాలన్నీ కూడా మీడియా ప్రతినిధులకు వివరించడం జరిగింది. మరోవైపు కాసేపటి క్రితమే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి చేపడుతున్న రైల్వే ఆధునీకరణ ప్లాట్ఫామ్లు కావచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కావచ్చు, ఇక రైల్ లైన్లకు సంబంధించిన పొడిగింపు అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా కాజీపేట డివిజన్కి సంబంధించి కాజీపేట రైల్వేని మొత్తం డివిజన్లుగా చేయాలి, డివిజన్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీని పెంచితే బాగుంటుందనే అంశంతో పాటు హైదరాబాద్ నుంచి బందర్కు రైల్ కనెక్టివిటీని పెంచితే ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుందని, జల రవాణా ప్రస్తుతం తెలంగాణలో లేని పరిస్థితుల నేపథ్యంలో రైల్వే కనెక్టివిటీ ద్వారా అనేక రవాణా సదుపాయాలు కూడా ఏర్పడతాయనే అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్.